రీసెంట్‌గా మా ఇంట్లో జియో ఎయిర్ ఫైబర్ పెట్టించాం. సో, ప్రాసెస్ ఏంటిదంటే ఫస్ట్ మీరు మై జియో యాప్‌లోకెళ్ళి మీకు జియో ఎయిర్ ఫైబర్ క్లిక్ చేసి దాంట్లో రిజిస్టర్ కావాలన్నమాట. అంటే ఫస్ట్ అడ్వాన్స్ రూ. 50. నేను తీసుకున్న ప్లాన్ ఏంటిదంటే 3 మంత్స్‌ది తీసుకున్నా. కానీ ఫస్ట్ మీరు అంటే రిజిస్ట్రేషన్ కోసం రూ. 50 పే చేసి మీ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కొన్ని అంటే నెక్స్ట్ డే గానీ అట్లా జియో సైడ్ నుంచి ఇట్లా సపోర్ట్ అంటే జియో సైడ్ నుంచి ఒకరు మీకు కాంటాక్ట్ అవుతారనమాట. కాంటాక్ట్ అయ్యి మీ లొకేషన్, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. తర్వాత కొద్ది రోజులకి ఆ టెక్నీషియన్స్‌ని పంపించి ఫిట్ చేపిస్తారనమాట. మీరు లొకేషన్‌కొచ్చి ఆ జియో ఎయిర్ ఫైబర్ ఫిట్ చేపిస్తారు. కానీ నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్పేది ఏంటి అంటే మీ ఊర్లో గానీ, మీ లొకాలిటీలో ఎవరైనా ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్ ఎవరైనా పెట్టించుకుంటే, వాళ్ళ పెట్టిన అంటే టెక్నీషియన్స్ ఉంటారు కదా! వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళ త్రూ వెళ్తే మీకు ఇన్‌స్టాలేషన్ తొందరగా అయిపోతదనమాట. ఇక్కడ నేను రిజిస్టర్ చేసిన 1 వీక్ తర్వాత నాకు ఇన్‌స్టాలేషన్ అయింది జియో ఎయిర్ ఫైబర్. సో, మీ బెస్ట్ చాయిస్ ఏంటిదంటే మీ లొకాలిటీలో ఎవరైనా పెట్టించుకుంటే వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళ త్రూ వెళ్ళండి. ఇక్కడ నేను తీసుకున్న ప్లాన్ 3 మంత్స్‌ది. 2000 చేంజ్ ఉంటది అట్లా. దీంట్లో ఏమేమి ఉంటాయంటే సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. ఇట్లా డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, సన్, ఆహా రాదు. ఇంకా వేరే వస్తాయి. ఇంకా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ కావాలంటే మీరు ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నమాట. నా ప్లాన్ ఓన్లీ 30 ఎంబీబీఎస్. ఇంకా దీంట్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్లాన్స్ కోసం కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా దాని గురించి కూడా వీడియో పెడతా. ఇక్కడ మా ఇంటి టెర్రస్ పైన అవుట్‌డోర్ యూనిట్ పెట్టామన్నమాట. ఇక్కడ వాళ్ళు ఆ టవర్ ఎటు సైడ్ ఉందో చూసి దాని ప్రకారం అంటే దానికి టవర్‌ని అలాట్ చేస్తారనమాట. అలాట్ చేసిన తర్వాత ఆ పొజిషన్ పెట్టి ఆ కేబుల్ ఇస్తారు. అక్కడ అతను పెట్టేది ఏంటిదంటే వాటర్ ఇట్లా దాని లోపలికి వెళ్ళకుండా అది ఫిక్స్ చేస్తాడనమాట. ఫిక్స్ చేసి ఆ వైరు నా రూమ్‌లో పెట్టించాను. ఈ ఇండోర్ యూనిట్ నా రూమ్‌లో ఉంది. ఈ అవుట్‌డోర్ యూనిట్ మా టెర్రస్ మీద ఉంది. ఇది ఇండోర్ యూనిట్ అనమాట. ఆ బాక్స్ వస్తది. నేను అంటే పవర్ బ్యాంక్ కూడా పెడదాం అనుకున్నా కానీ పవర్ బ్యాంక్ దానికి సెట్ అవ్వట్లే. అంటే కరెంట్ పోయినా కూడా వైఫై ఆన్ ఉండడం కోసం. దీంట్లో మళ్ళీ ఏంటిదంటే సెట్ టాప్ బాక్స్ కూడా వస్తుంది. సెట్ టాప్ బాక్స్ మీ టీవీకి పెట్టుకుంటే ఈ అన్ని సేమ్ ఇదే నెట్‌తోనే అదే కూడా చూడొచ్చు మీరనమాట. ఇన్‌స్టాలేషన్ అదంతా అయిపోయిన తర్వాత అంటే సెటప్ అంతా అయిపోయిన తర్వాత మై జియో యాప్‌లోకెళ్ళి మీరు మళ్ళీ అంటే ఆ వైఫై పాస్వర్డ్ అవన్నీ సెట్ చేసుకుంటారు. మీరు ఫస్ట్ ఎప్పుడైతే అంటే ఓపెన్ చేసి రీసెట్ అదే పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటారో అప్పుడే కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. ఎందుకంటే నా కేస్‌లో ఏమైందంటే నేను ఫస్ట్ టైమ్ చేద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా చేయలేదు. సో, నాకు చాలా డిలే అయిందనమాట. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ తర్వాత చేంజ్ చేద్దామంటే అప్పుడొచ్చింది. అప్పటి వరకు చేంజ్ చేసినా కూడా వైఫై సరిగ్గా కనెక్ట్ కాలేదనమాట. ఇంకోటి ఏంటిదంటే అక్కడ ఇండోర్ యూనిట్ ఉంటది కదా! దాని మీద ఎల్ఈడీ ఇట్లా లైట్ ఉంటదనమాట. ఫస్ట్ మీరు ఆన్ చేయంగానే రెడ్ వస్తది. రెడ్ వచ్చి బ్లింక్ అయ్యి తర్వాత దానికి కనెక్ట్ అయిన తర్వాత అది గ్రీన్ అవుతదనమాట. బ్లూ ఇట్లా ఏదైనా వస్తే ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్ ఇట్లా ఉన్నదని చెప్తే. మళ్ళీ ఏంటి అంటే మీరు ఒకసారి వైఫై ఇట్లా అన్నీ సెట్ అయిపోయిన తర్వాత అది ఇండోర్ యూనిట్ అప్డేట్ అవుతదనమాట. అప్డేట్ అంటే అది ఏమన్నా ఉంటే అది చేంజ్ చేసుకుంటది. అప్పుడు మళ్ళీ ఆఫ్ అయ్యి అదే ఆన్ అవుతదనమాట. అట్లా 2 టైమ్స్ అవుతది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా వేరే దాని మీద ఏమైనా వీడియో చేయాలన్నా కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఇన్‌స్టాలేషన్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చినా కామెంట్ చేయండి. నేను ఆన్సర్స్ చేస్తాను.